హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం న్యూట్రిషియస్ గుమ్మడికాయతో పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఫెస్టివల్కి స్పెషల్ కర్రీ కమ్మనైన గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్, రిచ్ ఇన్ విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, గుడ్ ఫర్ హార్ట్. అందరికీ ఇష్టమైన సరదాల సంక్రాంతికి సింపుల్గా, స్పెషల్గా, టేస్టీగా ఈ గుమ్మడికాయ పులుసు చేసేద్దాం. గుమ్మడికాయ చెక్క ఇలా గ్రీన్గా ఉంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మడికాయని నీట్గా కడిగి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పులుసులోకి గుమ్మడికాయ ముక్కలు మీడియం సైజులోనే ఉండాలి. చిన్న ముక్కలైతే పులుసు ఉడికే వరకు పులుసులో మొత్తం మెత్తగా కలిసిపోతాయి, అందుకే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలైతే పులుసు ఉడికిన తర్వాత కూడా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. గుమ్మడికాయలు మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. ఒక ½ కేజీ గుమ్మడికాయ తీసుకున్నాను. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. పులుసులోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి, సో 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని చీలికలుగా చేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పులుసు ప్రిపేర్ చేయడానికి వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఒక ½ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు కొంచెం బాగా వేగితే పులుసుకి మంచి ఫ్లేవర్. 1 స్పూన్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. తాలింపులోకి కడిగి ఉంచుకున్న కరివేపాకును కూడా యాడ్ చేయాలి. కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే పులుసు ఉడికే వరకు పులుసుతో కలిసిపోయి చాలా టేస్ట్గా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఒక ½ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని మధ్యలో కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. ముక్కలన్నిటినీ తాలింపుతో కలిసిపోయేలా బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో కదుపుతూ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కల్ని ఇలా మగ్గనిస్తే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలు ముక్కల్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసుకి సరిపడా ముక్కలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి గుమ్మడికాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. ముక్కల్ని మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసాం కాబట్టి కర్రీ ఎలాగూ అడుగంటదు. ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. పులుసులో కంపల్సరీ ఉండాల్సిన ఐటెం చింతపండు పులుసు. 1 కప్పు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి చింతపండు గుజ్జులాగా చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ పులుసులో మరో కంపల్సరీ ఐటెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లంతో పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీలో ఎక్కువ స్వీట్ ఇష్టపడని వాళ్ళు కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. కొంచెమైనా బెల్లం లేకపోతే పులుసుకి అంత టేస్ట్ రాదు. బెల్లం కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పులుసుని బాగా ఉడకనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలకి తీపి, పులుపు, ఉప్పు, కారం బాగా పట్టి తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. పులుసు కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఉప్పు, కారం, పులుపు, తీపి టేస్ట్ చూసుకుని ఏదైనా తగ్గితే యాడ్ చేసుకోవాలి. పులుసు మరీ చిక్కగా అనిపించినా లేదా వాటర్ తక్కువగా అనిపించినా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడకబెడితే సరిపోతుంది. పులుసు కొంతమంది పల్చగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పులుసుని ఉడకబెట్టుకోవాలి. గుమ్మడికాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి. టేస్ట్ చూసుకుని ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఇంకా కర్రీని దించేసుకోవడమే.
కమ్మనైన గుమ్మడికాయ పులుసు రెడీ టు సర్వ్. గుమ్మడికాయ పులుసు వేడివేడి అన్నంలోకి ముద్దపప్పుతో సూపర్ కాంబినేషన్. గుమ్మడికాయ పులుసు చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పండగకి స్పెషల్గా కమ్మనైన గుమ్మడికాయ పులుసుని యాడ్ చేసుకోవాలి. ఏ ఫంక్షన్ అయినా ఏ పండగ అయినా మన ఇంట్లో స్పెషల్గా గుమ్మడికాయతో ఏదో ఒక వెరైటీ ఉండాల్సిందే. హెల్దీ గుమ్మడికాయతో టేస్టీ పులుసు రెడీ. లెట్స్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్.